మీకు ఎంత ధైర్యం మళ్ళీ వచ్చి మళ్ళీ మేము వస్తాం మిమ్మల్ని మీ సంగతి చూస్తాం. మీరు 1924 దాకా చూసాం మీ సంగతి ఏంటో. ఇక కొత్తగా చూసేది ఏముండదు. అది మళ్ళీ మాకు గుర్తు చేయకండి. మళ్ళీ మేము చూస్తాం మొదలెడితే మీరు అప్పుడు మళ్ళీ మా చేయడానికి ఏముండదు. కాబట్టి అలాంటి వార్నింగ్లకి భయపడి కూడా ఎవరు లేడు ఇక్కడ. ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిడతా ఉన్నారు. ఆయన 74 సంవత్సరాల వయసులో అంబటి రాంబాబు ఆయన మాటలు మీరు వినండి. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా బూతులు తిడితే దాన్ని కూడా సమర్థించేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక తల్లిని ఒక చెల్లిని మాట్లాడిన విధానం, జూగోప్చకరంగా మాట్లాడిన విధానాన్ని అందరూ ముఖం మీద ఉమ్మూతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. మీ నాయకులు నోరు కంట్రోల్ చేసుకో, ఇబ్బంది పడకూడదంటే. అమ్మల్ని తిడితే ఇంకొక చోట అయితే ఇంకా వాళ్ళు జైల్లో పెట్టారు. ఇంకొకటి ఏమన్నా పోలీసు ఉన్నాడు అయితే ముఖ్యమంత్రి హోదాలు లేకపోతే వేరే రకంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. 74 సంవత్సరాల వయసు తల్లి ఎంత, తల్లి వయసు ఎంత, తల్లి ఉందా అప్పుడు? ఆ తల్లిని తిట్టొచ్చా? ఆ చెల్లిని తిట్టొచ్చా? భార్యని తిట్టొచ్చా? ఆ జ్ఞానం లేనటువంటి వైసీపీ నాయకులు మళ్ళీ అంబటి రాంబాబు గారికి వెళ్ళి జైల్లోంచి రిలీజ్ చేస్తారు. సుబ్రహ్మణ్య డ్రైవర్ ని ఎస్సీ సోదరుని తీసుకెళ్లి ఇంటికాడ పెడితే ఆ ఎమ్మెల్సీని తీసుకొచ్చి బయట దండోరా వేయించి మళ్ళీ తీసుకురావు. సుధాకర్ డాక్టర్ని చంపేస్తే ఒక ఎస్సీ సోదరుని పిచ్చోడు రోడ్డు మీద పోలీసులు కొట్టించడం. ఎలాంటి శాస్త్రాలు చేశారు మీరు ఉండగా ఒకసారి గుర్తెచ్చుకోకుండా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ అంబటి రాంబాబు సచివంతుడంట, ఆయనకంటే ఈయన కితాబిస్తున్నాడంట. వీళ్ళందరూ తిట్టమని తిట్టలే. ఎందుకంటే ఇలా చేయడానికి లేదు, డెవలప్ అయిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం అంత రాదని అర్థమైంది ఆయనకి. కాబట్టి ఏదో రకమైన బుర్రచల్లి కార్యక్రమం వైసీపీ నాయకులు చేస్తూ ఉంటారు. ఒక గ్రామం ఉంటే 2 మతాలు చేస్తారు. మీరు క్రిస్టియన్స్ అంతా మాతో ఉండాలి, లేకపోతే మీ హిందువులు మనకు వేయరు, లేదా బీజేపీ ఉంది కాబట్టి హిందువులకు వేయొద్దు అని ఒక స్లోగనం. లేకపోతే ముస్లింల దగ్గరికి వెళ్ళి అబ్బాయి అసలు నరేంద్ర మోడీతో మీరు కలిసి ఉన్నారు కాబట్టి అసలు ఈ రాష్ట్రం నరేంద్ర మోడీ లేకపోతే మన ఇళ్లలో కూడా పడుకోలేని పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు సంసారం చేసి ఇంట్లో పడుకుంటూ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశం కాదు, భారతదేశం తప్ప అన్ని దేశాలు ఒరిగిపోతా ఉన్నాయి చిగురుటాకు లాగా. ఎక్కడ యుద్ధం వస్తుందో, ఎవరు బాంబులు వేస్తాడని వాళ్ళు ఉంటే మనం ఎలా ఉన్నామో కూడా ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి వ్యక్తి పరిపాలన చేస్తే మాకు ఓటేయకూడదా? ఏం చేయాలి? ఏం చేద్దాం ఈ దేశాన్ని? మన భారతీయుల ముందు, తర్వాత ఆంధ్రులు, తెలుగు వాళ్ళు మంచి సమాజాన్ని తయారు చేసుకోవాలి. అది మానేసి కులాలను విడగొడతారు, మతాలను విడగొడతారు. శ్రీరాముడి మెడలో దండెత్తే వెళ్తే అక్కడ ఉన్నట్టు అర్జున్పేటలో పర్మిషన్ తీసుకోమంటారు. మరి ఏ చర్చిలో కన్నా వెళ్తే హిందువులు పర్మిషన్ తీసుకెళ్లి యేసు ప్రభు దండేస్తారని అడుగుతా ఉన్నా. డిప్యూటీ స్పీకర్ పట్టుకుని కొడతాకే కత్తులు రాళ్ళతోని దాడి చేసినవే కాకుండా మేకులతో కూడా కొట్టిన సందర్భం. ఒక మేకు 5 అంగుళాల మేకు తలలో గుచ్చిపోతే ఆ వ్యక్తిని నేను పక్కన వచ్చాను. ఇలా ఏం చేద్దామని వీళ్ళందరినీ, అమాయకమైన దళిత సోదరులందరినీ